నీ ఎండలు పాడుగాను 4 రోజులు ఆగినా బాగుండే సక్కదనాల పొలం ఆరుడు పట్టవట్టే గీ కరెంట్ ఒకటి తుట్కు తుట్కు ఊకుకే పోవట్టే రావట్టే పట్టిన మడే పట్టవట్టే గా రైతు భరోసా పైసలు పడ్డా 4 ట్యాంకర్ల నీళ్లు తెచ్చన్న పోద్దును పొట్టకొచ్చిన చేను ఆగమయ్యేటట్టుంది అని షానూళ్ళ రైతులు రంది పడతాన్రు గా కష్టాలలో ఉన్నోళ్ళ తిప్పలు అరుచుకుంటానికి పోయి గీళ్ళేం చేసిండ్రో చూడండి జరా. ఎండిన పొలాల బాట పట్టిండు ఎర్రబెల్లి సారు. జనగామ జిల్లా దేవరూపల మండలం 2-3 ఊళ్ళు తిరిగి రైతులతోటి మాట్లాడి పరిస్థితి అరుచుకున్నాడు. బోల్ రేసినా పడలేదు, కాల్వ నీళ్లు వస్తలేవు, పెట్టిన పెట్టుబడి మీద పడేటట్టుందని గోసలు చెప్పుకున్నారు. ఎంబటే నీళ్ల మంత్రి ఉత్తమ్ సార్ కు ఫోన్ కొట్టి గన్పూర్ రిజర్వాయర్ నుంచి నీళ్ళు ఇవ్వాలని కోరిండు. ఏం లేదు, నా కాళ్ళ వేస్తే పంట వస్తుంది, నోటికాడికి వచ్చిన బోర్లు ఎత్తే బోర్లు కూడా పోయినాయి. వ్యవసాయదారుల కష్టాలు అరుసుక ఫోన్ వచ్చిన పాత మంత్రి ఎర్రబెల్లి సార్ ను తారీఫ్ చేయవలసిందే. అయితే మంచిగా నీళ్ళు వచ్చాయి సార్, పోయినాక మా బతికేది పోయింది సార్. ఇద్దరు రైతులు పోయి సార్ కాళ్ళ మీద పడ్డారు. గోస చెప్పుకొని వెనకకు మర్రంగానే ఏ అట్లా పోతావు మల్ల మొక్కు అని మూత వరి పిలిచబట్టే. సరే సార్ అని దగ్గరికి పోతున్నా కూడా వెనకకెళ్ళి పైల్వాన్ నూకేయబట్టే జల్దిన పోయి కాళ్ళ మీద పడాని. ఎర్రబెల్లి సార్ ఏందో నెత్తికోకొని కిందికి చేయి చూపిస్తున్నాడు. దయాకర్ సారు, ఇది ధర్మమేనా? ఖద్దరు బట్టలు వేసుకొని మీ చుట్టూన్నోళ్ళ పొలాలు ఎండిపోతలు లేకుండా వచ్చునా? ఒక్కళ్ళు కూడా సార్ పాదాల మీద పవలిస్తలేరు. నెత్తెంటికలు తెల్లబడ్డగా తాత పెయ్యి మీద అంగి బట్ట కూడా లేనికి కాకనే అగ్వకు దొరకొచ్చునా? పుట్టేడు దుఃఖంలో ఉన్నోళ్ళను గుండెల కదుకోవాలి గాని పట్టి కాలు మొక్కి చూడేంది? చుట్టూన్నోళ్ళని చూడండి పండ్లెగిలిచ్చి కిసర ఎట్లా నవ్వుతున్నారో సార్ మా సక్కటి మర్యాద చేస్తున్నామని. మరి మీ కెమెరామాన్ ఎవరో గాని షూట్ చేసేటప్పుడు చుట్టాలు ఏం చేస్తున్నారు అనేది చూసుకొని వీడియో తీయమని సారు. లేకుంటే దయలేని దయాకరణ అని మీకు మాట వచ్చేటట్టు ఉంది.